అంటే ఆయన దాడికి ముందు మధుర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి. బాధ్యతలు ఎవరికి అంటే ఉపాధ్యక్షుడిగా ఉన్న అతను బాధ్యతలు చేపట్టాలన్నట. సో తను చేయాలన్నా ఇంకెవరు చేయాలన్నా మొత్తం ఇప్పుడు ట్రంప్ చేతిలో ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ మధురో పాలనలో అక్కడ కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఆ దేశంలో ఎదుర్కొన్నారట. ఎలక్షన్స్లో 2013 తర్వాత అనుకుంటా అక్కడ ఎలక్షన్స్లో అపోజిషన్ పోటీ చేయకుండా ఉండడానికి ఒక రూలే పాస్ చేసినట్టు ఒక చట్టాన్ని. అది అప్పుడు విమర్శల పాలైంది. సో అట్లా ఆయన ఎన్నికైంది 2017 సారీ. ఆ చమురు నిల్వల మీద ఈ ట్రంప్ గాడి కన్ను పడ్డది. వాళ్ళేంది ఈ నిల్వలు మావి, పెత్తనం నీదేంది అనేది వాళ్ళది. జనరల్గా ఉంటుంది కదా, ఇప్పుడు ఒక ప్రాంతం మీద ఒకడు మనల్ని వాడుకుంటూ మన మీదనే దాడి చేస్తుంటే ఆ దేశం ఎందుకు ఊరుకుంటుంది? సో కొంత ఆత్మగౌరవం ఉన్న అధ్యక్షుడు అయితే తిప్పికొట్టడానికి ప్రయత్నం చేశాడు, సావో రేవో అని. అదే ప్రయత్నం గతంలో ఉన్న చావేజ్ అనే అధ్యక్షుడు చేసిండు, ఇప్పుడు మధురో కూడా చేయడానికి ప్రయత్నం చేసిండు. మొత్తానికి దాడి చేసి రాత్రికి రాత్రి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం అమెరికా చేసింది. భారతదేశంతో సంబంధాలు ఏంటంటే భారతదేశాన్ని కూడా ముడి చమురు ఎగుమతులు చేస్తుంది ఆ దేశం. 2013లో భారతదేశ ముడి చమురు దిగుమతుల్లో 10.3% వాటా వెనజువెలా నుంచే ఉండేదట. 2019లో ఇది 5.6%కి, 2020లో 3.6%కి తగ్గింది. అయితే 2024 నుంచి మళ్ళీ పెరుగుతోందట. భారతదేశానికి ముడి చమురు ఎగుమతి చేసే దేశాల్లో వెనజువెలా ప్రస్తుతం 10వ స్థానంలో ఉందట. సో ఇట్లా అమెరికా అనే దేశము అమాయకమైన ఈ వెనజువెలా అనే దేశం పైన దాడి చేసి ఆ దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకొని అక్కడ ఉన్న చమురు నిల్వల మీద వీళ్ళు వ్యాపారం చేద్దామని చూస్తున్నారు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. మన దేశం చెప్తుంది ఆ దేశానికి వెళ్ళొద్దు అని చాలా క్లియర్గా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.